సునీల్ పెట్టిన కితకితలను తెలుగు ప్రేక్షకులు ఓ పట్టాన మర్చిపోలేరు. ఆరంభం నుంచి తనదైన హాస్యంతో అలరిస్తూ సాగిన సునీల్ మధ్యలో ఎవరికంటే తక్కువరా నేను అంటూ హీరో అయిపోయారు. హీరోగాను సక్సెస్ సాధించారు సునీల్. ముద్దుగా బొద్దుగా ఉండే సునీల్ హీరో పాత్రల కోసం తన శరీరాన్ని ఉక్కుముక్కలా మార్చుకుని సిక్స్ ప్యాక్స్తో చిందులు వేశారు. కథానాయకునిగా కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్న సునీల్ మళ్లీ నవ్వుల బాట పట్టారు. ఈ మధ్య మరో మెట్టెక్కి ప్రతినాయకునిగాను సునీల్ వైవిధ్యం పంచుతున్నారు. రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్కు ఆప్తమిత్రుడు సునీల్. ఆరంభంలో కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్లో కనిపించిన సునీల్కు త్రివిక్రమ్ అదే పనిగా కొన్ని పాత్రలు క్రియేట్ చేసేవారు. అలా మిత్రుని రచనతో రూపొందిన చిత్రాల్లో సునీల్ కీలకమైన పాత్రలోనే కనిపించారు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నేనులో సునీల్ తనదైన హాస్యంతో ఆకట్టుకున్నారు. దాంతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నారు. అగ్రకథానాయకుల చిత్రాల్లో తనదైన కామెడీతో కబడ్డీ ఆడేస్తూ మంచి గుర్తింపు సంపాదించారు సునీల్. ఆ సమయంలోనే తమిళ హిట్ మూవీ సుందర పురుషన్న ఆధారంగా తెలుగులో సునీల్తో అందాల రాముడు తెరకెక్కింది. ఆ సినిమా అనూహ్య విజయం చేజిక్కించుకుంది. దాంతో సునీల్ను హీరోగా పెట్టి సినిమాలు తీయడానికి చాలామంది పరుగులు తీశారు. రాజమౌళి మర్యాద రామన్నతో హీరోగా సునీల్కు బిగ్ హిట్ దక్కింది. తరువాత పూలరంగడు కూడా మంచి విజయం సాధించింది. కొన్నాళ్ళు హీరోగా సక్సెస్ రూట్లో సాగిన సునీల్కు ఆపై పరాజయాలు పలుకరించాయి. వెంటనే మళ్లీ తన కామెడీ ట్రాక్ ఎక్కి కితకితలు పెట్టారు సునీల్. ప్రస్తుతం క్యారెక్టర్ యాక్టర్గా తన దరికి చేరిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ సాగుతున్నారు సునీల్. పరభాషల్లోనూ సునీల్ తనదైన బాణీ పలికిస్తున్నారు. ఫిబ్రవరి 28న 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సునీల్ రాబోయే రోజుల్లో మరింత వైవిధ్యం ప్రదర్శిస్తారో చూడాలి.